హే ఆల్, ఇవాళ వీడియో thumbnail చూస్తే అర్థమై ఉంటుంది. ధన్విక్ బాగాలేనప్పుడు తన్ని ఎలా కేర్ చేస్తాం ఫుల్ డే, ధన్విక్ ఎలాంటి ఫుడ్ ఆఫర్ చేస్తాను అనేసి ఈ వీడియోలో అయితే చూడొచ్చు. యాక్చువల్గా నిన్న తనకు మార్నింగ్ పోయే ముందు వరకు కూడా నార్మల్గా ఉంది. మార్నింగ్ లేయడమే 103.8 ఫీవర్ ఉంది. అస్సలు అనుకోలేదు, ముందు వరకు కూడా ఎక్కడ బయటికి వెళ్ళలేదు, వెదర్ చేంజ్ లాంటివి ఏమీ లేవు. మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే ప్రీవియస్ నైట్ నిద్రలో ఉలిక్కి పడింది, ఒక 2 సార్లు ఉలిక్కి పడి లేచింది, ఏదో కలవరించింది. ప్రాబబ్లీ భయపడి ఏమైనా ఫీవర్ వచ్చిందా అనుకున్నాము. కానీ టెంపరేచర్ చూస్తే సడన్గా తను లేచే టైంకి నిన్న 103.8 ఉంది. షాక్ అయిపోయాము. ఇంకా సడన్గా ఏం చేయాలో అర్థం కాలే. ఫస్ట్ థింగ్ తనకి ఫీవర్ మెడిసిన్ అయితే ఇచ్చేసాము. సో కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో వర్క్ అవుతుంది అన్నట్టుగా. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మేము చేసింది స్పాంజ్ బాత్. ఒళ్ళంతా కూడా ల్యూక్ వామ్ వాటర్, చాలామంది కోల్డ్ వాటర్తో స్పాంజ్ బాత్ ఇస్తూ ఉంటారు, అలా అస్సలు చేయకూడదు, ల్యూక్ వామ్ వాటర్తోనే ఇవ్వాలి. అండ్ ధన్వి నిన్న అసలు ఎలా ఉన్నిందంటే తనకు చేతుల కాళ్ళు కూడా ఎత్తడానికి కూడా వీల్లేదు, అంతా టయర్డ్గా ఉండింది తను. ఇంకా స్పాంజ్ బాత్ కూడా అస్సలు సపోర్ట్ చేయడం లేదు. అలా ఉన్నప్పుడు నేను ఇంకా పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని, తనది కాటన్ క్లాత్ ఉంది, సో దాంట్లో ల్యూక్ వామ్ వాటర్లో ముంచేసి దాన్ని బాగా పిండి ఒళ్ళంతా కూడా కప్పేసాము. సో అట్లీస్ట్ ఎంతో కొంత బాడీ టెంపరేచర్ అంటే తగ్గుతుంది ఇమీడియట్గాని. అలాగే ఈ ఫోర్ హెడ్ ఫేస్ అంతా కూడా వైప్ చేసి బాగా ఫోర్ హెడ్ పైన అగైన్ ఆ ల్యూక్ వామ్ వాటర్తో ముంచిన క్లాత్ అయితే ఒక 2 to 3 minutes అలా పెట్టాము. వితిన్ 5 minutesలో అలాగా టెంపరేచర్ అరౌండ్ 1 or 2 కలా వచ్చేసింది. సో మోర్ దెన్ 1 degree ఫీవర్ అయితే తగ్గింది ఇమీడియట్గా ఒక 5 minutesలో. సో ఇది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. దాని తర్వాత కాసేపటికి తనకు కొద్దిగా మెడిసిన్ పడింది కాబట్టి కొద్దిగా తగ్గింది. అగైన్ మళ్ళీ ఒక 2 to 3 hours అంతే అగైన్ ఫీవర్ ఇంక్రీజ్ అయ్యింది. ఆ టైంకి క్లినిక్ వెళ్దామంటే పీడియాట్రిషియన్స్, మేము కన్సల్ట్ అయ్యే పీడియాట్రిషియన్ ఆ టైంలో లేరు. మళ్ళీ కాల్ చేస్తే ఇంకో మెడిసిన్ ఏదో చెప్పారు, సో అది ఇచ్చాము, కొద్దిగా తగ్గింది. నైట్ వరకు కూడా ఇలాగే బాగానే ఉన్నింది. నైట్ 1 o'clockకి మళ్ళీ ఫీవర్ చూస్తే 103 ఉంది, ఏం తగ్గలేదు, చాలా ఎక్కువైపోయింది. అండ్ తను టయర్డ్గా అనిపిస్తోంది, ఎక్కువ ఏడుస్తూనే ఉంది, నిద్రలే తనకు కూడా. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. స్పాంజ్ బాత్ అస్సలు తీసుకోవడానికే తను రెడీగా లేదు. ఇంకా నేను మా ఆయన అలా ఇలా కష్టపడి ఏదేదో డైవర్ట్ చేసి లైట్గా స్పాంజ్ బాత్ ఇచ్చి అగైన్ మెడిసిన్ ఇచ్చి తనకి 5 o'clock అయ్యింది. అంతవరకు కూడా ఏడుస్తూనే ఉంది, తనకు అవ్వడం లేదు ఆ డిస్కంఫర్ట్కి. 5కి పడుకుంది రాత్రి తను, అప్పుడు పడుకుందే. అండ్ నిన్నంతా కూడా ఫుడ్ అప్డేట్కి వచ్చినట్లయితే అసలు ఫుడ్ తను యాక్సెప్టే చేయలేదు. మార్నింగ్ నుంచి కూడా కోకోనట్ వాటర్ తాగింది, కొన్ని ఫ్రూట్స్ తినింది. తర్వాత మధ్యాహ్నం తను కొద్దిగా నార్మల్ అనిపించాక అరౌండ్ 3-3:30 అలాగా కొద్దిగా రైస్ కావాలనింది. అండ్ ఇంకొకటి ఏమంటే అంత హై టెంపరేచర్ వచ్చిన తర్వాత తనకి నోట్లో కంప్లీట్ ఈ థ్రోట్ అంతా కూడా అల్సర్స్ వచ్చేసాయి. అండ్ ఈ సైడ్స్ పెదాల దగ్గర అంతా కూడా బ్లిస్టర్స్ లాగా అల్సర్స్ వచ్చేసాయి. వేడికి పొంగింది మొత్తం పెదవంతా కూడా. తను వాటర్ స్వాలో చేయడానికి కూడా కష్టమయ్యేలాగా అయిపోయింది. ఇది ఇలా అంటే తనకు 1 year ఉన్నప్పుడు అలా ఇలా వైరల్ ఫీవర్ లాగా వచ్చింది, కానీ ఈ అల్సర్స్ ఇవన్నీ ఇదే ఫస్ట్ టైం. మామూలుగా అయితే తను ఫుడ్ ఎంత ఫీవర్ ఉన్నా రిజెక్ట్ చేసేదే కాదు, ఈసారే తను ఫుడ్ రిజెక్ట్ చేస్తుంది. అలా ఆఫ్టర్నూన్ కొద్దిగా తను ఇలా సాఫ్ట్గా తినాలనేసి పాలు అన్నం అలా అడిగింది. సరే అని ఏదో ఒకటి అట్లీస్ట్ తినని అని చెప్పేసి అది ఇచ్చాము. తర్వాత కాసేపటికి ఇంకా ఏదైనా తినే కావాలి అనేసి బ్రెడ్ తీసుకొచ్చామన్నమాట. బ్రెడ్ కొద్దిగా ఇద్దాము అనేసి. మామూలుగా అయితే బ్రెడ్ తనకు చాలా రేర్ ఇచ్చేది, బట్ అదైతే కొద్దిగా కంఫర్ట్గా ఉంటుందేమో తింటుంది అనేసి బ్రెడ్ కొద్దిగా తెచ్చాము. అది తను పీనట్ బటర్తో కావాలని అడిగింది. ఓకే, తను అట్లీస్ట్ అడుగుతుంది కదా అనిస్తే ఒక 2 slices అవి తినింది నిన్న అంతే. మళ్ళీ నైట్కి వచ్చేసి తను అగైన్ నైట్కి కొద్దిగా నార్మల్గానే ఉన్నింది కాబట్టి తను ఫ్రూట్ ఒకటి తినింది నైట్, పొమోగ్రనేట్ ఒకటి తిని కాసేపటికి దాల్ కిచడీ చేసా. అది కూడా చాలా సాఫ్ట్గా, కొద్దిగా పొంగల్ ఎలా ఉంటుందో కొద్దిగా జారే కన్సిస్టెన్సీ, అలా దాల్ కిచడీ చేసా. నైట్ తినింది, ఓకే పడుకుంది. బట్ నైట్ midnight అలా అయింది. అప్పుడు 5 o'clockకి మేము కూడా అరౌండ్ 5-5:30 అయిపోయింది. తను పడుకున్నాకే పడుకుంది. నేను లేచింది ఇంతకుముందే 9:30, ఇప్పుడు టైం 10 అవుతుంది కరెక్ట్గా. తను జస్ట్ ఇప్పుడే లేచింది. టెంపరేచర్ అయితే లేదు, నార్మల్ 99 ఉంది ఇప్పటికి టెంపరేచర్. తనకి ఫీవర్ అయితే ఏం లేదు, కాకపోతే చాలా నీరసంగా ఉంది. సో చూడాలి ఇవాళ, హోప్ఫుల్లీ తనకు ఫీవర్ ఏమీ ఉండదు అని. ఎందుకంటే చాలామంది న్యూ పేరెంట్స్ ఇలా కన్సర్న్ అవుతూ ఉంటారు కదా. ఈవెన్ నిన్న మేము కూడా చాలా అంటే ఫీవర్ మెడిసిన్ ఇచ్చినా కూడా టెంపరేచర్ తగ్గడం లేదని ఒక్క సర్టెన్ టైంలో ప్యానిక్ అయ్యాము, కొద్దిగా ఎక్కడో టెన్షన్ అనిపించింది. అండ్ నైట్ వచ్చేసి బాడీ అంతా నార్మల్గా ఉంది, తల మాత్రమే కాలిపోతుంది, చాలా వేడిగా నిండింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తను స్పాంజ్ బాత్కి ఒప్పుకోవడం లేదు.
బట్ అలా ఇలా తన్ని కొద్దిగా డైవర్ట్ చేసి తన్ని ఆడిపించి కాసేపు అలా స్పాంజ్ బాత్ ఇచ్చాక కొద్దిగా ఫీవర్ అయితే తక్కువ అయింది. సో ఇలా ప్రతి ఒక్క పేరెంట్ సిచ్యువేషన్స్ అంటే వాళ్ళు హ్యాండిల్ చేసిన డిఫరెంట్గా ఉండొచ్చు. సో మేము ఎలా తనకి ఈ సిచ్యువేషన్లో హ్యాండిల్ చేస్తాము, ఈ సిచ్యువేషన్ ఎలా చూసుకుంటాం అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు. మాలాగా ఉండే న్యూ పేరెంట్స్కి కొద్దిగా హెల్ప్ఫుల్ అవ్వచ్చు అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఒక 5 minutes అయింది తను కూడా లేచి. తను ఏమి వద్దంటుంది, ఫస్ట్ థింగ్ కోకోనట్ వాటర్ ఇస్తే కొద్దిగా తనకు కూడా ఆ నోట్లో ఉండే అల్సర్స్ అన్నీ ఇదవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డీహైడ్రేషన్. వాటర్ ఎంత తాగితే ఈ టైంలో అంత టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ పిల్లలు అంత ఈజీగా తాగరు. దాన్ని కూడా ఇప్పుడు వద్దంటోంది. సో కోకోనట్ వాటర్ అయితే తనకు ఫేవరెట్, ఏ కండిషన్ ఉన్నా తాగుతానంటోంది. సో ఫస్ట్ తన కోకోనట్ వాటర్ అయితే ఇచ్చేస్తాను. తాగుతాను. కోకోనట్ వాటర్ తాగుదామా? సరే. ఎందుకు జ్వరం వచ్చిందమ్మా నీకు? అదే వచ్చేసిందా? దానికి కొడదామా? కొట్టి పంపిద్దామా? పాపమా? జ్వరం పాపమా? మరి ఎట్లా పోతుంది అది? వెళ్ళిపోతుంది పాపం. అయ్యో, జ్వరాన్ని కూడా పాపం అంటున్నావా నాన్న నువ్వు? డిగ్గలు నాన్న నువ్వు. నొప్పిగా ఉందా? సరే, కోకోనట్ వాటర్ తాగు. బాగా వాటర్ తాగితే నొప్పి వెళ్ళిపోతుంది. సరేనా? నొప్పి ఉందా? ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగితే పోతుంది. సరేనా? ఏడ్చొద్దు. ఓకే, సరే. నిన్న కూడా మార్నింగ్ కోకోనట్ వాటర్ తాగేటప్పుడు ఇలాంటి వాటర్లో ఉండే టెండర్ కోకోనట్ చాలా లేతగా ఉన్నింది, ఆల్మోస్ట్ పేపర్ లాగా ఉన్నింది. ఇష్టంగా తినింది. మేము ముగ్గురం తాగిన దాంట్లోది కూడా తనే తినేసింది. సో కొద్దిగా ఏదో ఒకటి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కడుపు ఫిల్ అయ్యేలాగా చూస్తూ ఉండాలి. ఇది కూడా మంచిదే, టెండర్ కోకోనట్. బాగుంది నాన్న? తాగే వెళ్ళిపోతుంది. తాగుతావా ఇది? బయటికి పోయి తాగాల? సరిపోదా. ఇలా తనకు హెల్త్ బాగాలేనప్పుడు చాలా వరకు బయట ఉండడానికి ఇష్టపడుతుంది. ఇలా కొద్ది వరండాలో ఇలా కాసేపు చల్ల గాలికి ఉండాలి, ఫ్రెష్ ఎయిర్కి ఉండాలి అనేసి అనుకుంటూ ఇష్టపడుతుంది. లోపల అస్సలు ఉండడానికి ఇష్టపడుతుంది. నిన్న కూడా అంతే, ఏదైనా తినిపించాలన్నా టెంపరేచర్ చెక్ చేయాలి అన్నా ఏడుస్తుంది, బయటకు పిలుచుకెళ్ళండి అనేసి. సో ఇలాంటి టైంలో నో చెప్పడం అంత కరెక్ట్ కూడా కాదు. అండ్ ఇలాంటి టైం ఇంకా ఎక్కువ ఏడ్చి వీక్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఇలాంటి చిన్నవి కూడా ఓకే చెప్పేస్తే కొద్దిగా వాళ్ళకు కూడా సాటిస్ఫైయింగ్గా ఉంటారు. తాగన మామూలుగా ఈ ఓఆర్ఎస్ దీనిలో కన్నా కూడా ఈ కోకోనట్ వాటర్ ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఇస్తే మంచి ఎలక్ట్రోలైట్స్, ఇమ్మీడియట్గా ఎనర్జీ వస్తుంది, బాడీ కూడా డిహైడ్రేట్ అయితే అవ్వకుండా ఉంటుంది. నొప్పి కూడా చాలా వచ్చేసింది. అబ్బా, తగ్గిపోతుంది. తాగేసి తగ్గిపోతుంది. ఇది తాగేసి మనము ఫీవర్ సిరప్ తాగితే తగ్గుతుందమ్మా. చాలా నొప్పి ఉందా? తగ్గుతుంది. కోకోనట్ వాటర్ కూడా ఒక ½ గ్లాస్ తాగిన, ఇంకా హాఫ్ పైన ఉంది. అందుకే ఈ సిప్పి కప్లోకి అయితే వేసేసాను. సిప్ బై సిప్ మెల్లగా తాగుతూ ఉంటుంది. ఇలా సిరప్ తాగుతావా? సిరప్స్ కూడా ఎస్పెషలీ వాళ్ళ ఏజ్ అండ్ వెయిట్ని బట్టి డోసేజ్ అనేది మెన్షన్ చేస్తారు. సో అకార్డింగ్గా మనం వాళ్ళకి డోసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నార్మల్ ఈ క్యాల్పాల్ ఆర్ డోలో 120 పిల్లలకి ఇచ్చేదైతే ఎవ్రీ 6 hours. నీకు డాక్టర్ ఇంత ఇమ్మన్నారు కదా నాన్న, చాలు అంటే నువ్వు ఈ స్వీట్గా ఉంటుంది కదా. సిప్ బై సిప్ తాగుతావా? గొంతులోకి వేసేసేదా? సరే, ఇంకొక చుక్క, ఇంకొక కొంచెం, చూడు ఇంకొద్దిగా ఉంది అట్లా. గుడ్ గర్ల్. అండ్ సిరప్స్ కూడా మనము ఎనీ సిరప్, ఫీవర్, కోల్డ్, కాఫ్ ఏదైనా సరే వన్స్ ఓపెన్ చేసాము అంటే 1 month లోపల యూజ్ చేసినంత వరకు మాత్రమే, మిగిలిండేది మనం పడేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అది వర్క్ అవ్వదు. అగైన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొత్త సిరప్ యూజ్ చేయాలి. ఇది డాక్టర్లు జనరల్గా పీడియాట్రిషియన్స్ అండ్ డాక్టర్స్ కూడా ఇదే సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో కొలాయిడ్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి అడుగును ఉండిపోతాయి. కాబట్టి ఎప్పుడే కానీ సిరప్ని బాగా షేక్ చేసిన తర్వాత మాత్రమే సిరప్ ఇవ్వలేకపోతే ఆ కింద పార్టికల్స్ అన్నీ అలాగే ఉంటాయి, పైన వాటరీగా ఉండేది మాత్రమే ఇస్తాం. సో అలా ఇవ్వడం వల్ల కూడా సరిగ్గా పనిచేయవు కొన్నిసార్లు సిరప్. చాలామందికి తెలిసి ఉంటుంది,
ఉంటుంది, బట్ ఎవరికైనా తెలియని వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అయితే షేర్ చేస్తున్నాను. ధన్వికి సిరప్ ఇచ్చిన తర్వాత నేను వాటర్ మిలన్ కట్ చేసి ఇద్దాము, కొంచెం గ్యాప్ ఇచ్చి అనుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి నాకు కూడా బ్రెడ్ ఉన్నాయి కదా అని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటుంటే తను నేను తింటాను అనింది. ఎగ్ ఇవ్వచ్చు, కాకపోతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ కొద్దిగా ఆయిల్ వేస్తాం కదా, ఈ ఫీవర్ ఉన్నప్పుడు ఆయిల్ అసలు అంత మంచిది కాదు కాబట్టి సో వద్దు బ్రెడ్ ఆమ్లెట్ వద్దు అంటే ఇంకా పీనట్ బటర్ బ్రెడ్ తింటాను అనింది. సరే ఓకే, పీనట్ బటర్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా, ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఒక బ్రెడ్కి అయితే పీనట్ బటర్ అప్లై చేశాను. చూడాలి ఎంత తింటుందో, బికాస్ తనకి థ్రోట్ పెయిన్ ఉంది అంటుంది. తింటే హ్యాపీ, ఎంతో కొంత తింటే హ్యాపీనే. ఫీవర్ వచ్చినప్పుడు తనకి అస్సలు వదిలిపెట్టదు, ఒక సెకండ్ కూడా వదిలి ఉండదు, ఎత్తుకొనే ఉండాలి ఎవరో ఒకరు అంటుంది. అలాగే వాడు మార్నింగ్ కూడా 5 అయిపోయింది, నేనన్నా 5:15 కలా పడుకొనేసాను. మా ఆయన నేను పడుకున్న తర్వాత కూడా పాత్రలన్నీ డిష్ వాషర్కి వేసేసి మిగిలిన కొన్ని ఎత్తిపెట్టి పడుకునేసరికి 6:30 అలా అయినట్టుంది. ఇంకా తను ఇంకా లేయలేదు. సో తను టిఫిన్ చేయడానికి వదలడం లేదు కదా అని బ్రెడ్ ఉన్నాయని బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నా. ఇంకా ఇంతే సింపుల్గా ఇలాంటి టైంలో ఎంతో కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఆయన కొద్దిగా లేచేసరికి లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం ఒకేసారి. అలాగా తనకు కూడా కొద్దిగా ఫీవర్ అంతా తగ్గి కొద్దిగా కామ్ డౌన్ అవుతుంది, కూర్చుంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఓనన్నా తగ్గుతుంది. తింటావా నువ్వు పీనట్ బటర్? మరి ఫ్రూట్ తింటావా? ఇది వద్దా? ఆమ్లెట్ వద్దు నీకు, మళ్ళీ మధ్యాహ్నానికి ఎగ్ బాయిల్ చేసిస్తాను. సరే ఫస్ట్ ఇది తినే పీనట్ బటర్, మళ్ళీ వాటర్ మిలన్ తిందాం, ఓకేనా? ఓకే, ఇది తినాలి కదా, ఇది మళ్ళీ చల్లగా అయిపోతే బాగుండదు. ఇది పీనట్ బటర్ వేపించుకుంది కానీ హాఫ్ అంతే, అంతకుమించి తను తినలేకపోయింది అల్సర్స్ వల్ల. ఇంకా సరే అనేసి వాటర్ మిలన్ తింటాననింది. ఇది మార్నింగ్ ఇప్పుడు కట్ చేస్తే సాయంత్రం వరకు కొద్దిగా తింటూ ఉంటుంది కాబట్టి కొద్దిగా అల్సర్స్కి కొద్దిగా సూతింగ్గా ఉంటుంది. అలాగే తనకు ఈ హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది, బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఇలాంటి వాటర్ ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల. తీసుకున్నాను, బాగా తిను. ఎస్పెషల్లీ ఫీవర్ ఉన్నప్పుడు. జ్యూసీ లాగుందా? రెడ్ లాగుందా? అయ్యో నాకే తెలీదా? నీకు తెలుసా? మరి అమ్మకు తెలీదన్నా? ఊరికనే చెప్పావా? నిజంగా కాదా? లేదులే, అందుకే కేర్ఫుల్గా చేస్తున్నా, సరేనా? చేయి కోసుకోదు, ఓకే? పిల్లలకి ఫీవర్ టైంలో అపెటైట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మాకు ఇప్పటివరకు ఇలా ఇష్యూ ఫేస్ చేయలేదు, బికాస్ తనకి 1 year అలా ఉన్నప్పుడే 1 or 3 ఇలా ఫీవర్ వచ్చింది. బట్ ఎప్పుడు తనకి ఆకలి తగ్గడం లాంటి ఇష్యూనే రాలేదు. ఇప్పుడు అల్సర్ అవ్వడం వల్ల తను తినలేకపోతుంది అంతే, లేకపోతే తనకు ఆకలి అయితే ఉంది బట్ సపోర్ట్ చేయడం లేదు. థ్రోట్ అంతా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల తనకి కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో వాళ్ళకి మెయిన్ థింగ్ వాళ్ళకి మంచిగా ఫైబర్స్ అలాగే విటమిన్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ హైడ్రేషన్ కాబట్టి ఫ్రూట్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. కొద్దిగా అవైతే ఇష్టంగా తింటారు పిల్లలు. అండ్ పిల్లల్ని తినమని ఫోర్స్ చేయకూడదు, పాపం వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. మనకే ఫీవర్ వచ్చినప్పుడు చాలా అనీజీగా ఉంటుంది కదా, తినడానికి ఇష్టపడము. పిల్లలు కూడా అంతే. ఇట్స్ ఓకే, 2 to 3 days వాళ్ళు కొద్దిగా తక్కువ తిన్న ఏమవ్వదు, కాకపోతే బ్యాలెన్స్డ్గా వాళ్ళకి హైడ్రేషన్ ఉండేలా చూసుకుంటూ పిల్లలకి ఏది ఇష్టమో కొద్దిగా అలాంటివి ట్రై చేస్తే తింటారు. ఈ ఫీవర్ అంతే, సిరప్ పడగానే ఒక 1/2 hour to 1 hourలో మళ్ళీ నార్మల్ అయిపోతారు. మళ్ళీ ఒక 4 hours 5 hours వచ్చేసరికి టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ డల్ అయిపోతూ ఉంటారు. ఈ 2-3 days మనకే పేరెంట్స్కి చాలా డిఫికల్ట్ ఫేజ్, అస్సలు వదలరు కదా. ఏదైనా చిన్న పని బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా అసలు వదలదు. మా ధన్వి కూడా అంతే, అస్సలు వదలదు. 5 minutes కూడా మన దగ్గరే ఉండాలి, ప్యాంపర్ చేయాలి అనేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొద్దిగా లోన్లీ ఫీలింగ్, ఆ సిక్నెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కదా, లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ టైంలో మనమే కొద్దిగా ఫ్రీ చేసుకొని మన పనులు ఏమున్నా కూడా అన్ని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం టైం అయితే స్పెండ్ చేయాలి. సో దట్ త్వరగా రికవర్ అవ్వగలుగుతారు, భయపడరు, కాన్ఫిడెంట్గా ఉంటారు. మనకు చిన్నప్పుడు చాలా మందికి మనకు గుర్తుందో లేదా, జ్వరాలు వచ్చినప్పుడు పక్కన ఎవరు లేరంటే అలాంటి ఒక సిచ్యువేషన్ ఇప్పటికీ మన ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండనే ఉంటుంది. అలా గుర్తు తెచ్చుకుంటే ఫీవర్ వచ్చినప్పుడు ఒక్కళ్ళమే ఉన్నాం కదా అలా అంటే ఆ టైంలో భయం ఎక్కువ ఉంటుంది. అందరూ ఉంటారు బట్ మనకు ఎక్కడో ఒకలాంటి ఫియర్ ఉంటుంది కదా, అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు పిల్లలకి వీలైనంత వరకు వాళ్ళకు అవైలబుల్గా దగ్గరలోనే
మన దగ్గర పిల్లలు ఉండేలాగా చూసుకుంటే అలాంటి ఫియర్ లైఫ్ లాంగ్ వచ్చే అలాంటి ఫియర్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు, ఉండకుండా అయితే ఉంటాయి. దానిల వల్లనే మనకు రాత్రులు ఇద్దరిలో పిచ్చి పిచ్చి కలలు రావడము, పెద్దయ్యాక కూడా చిన్న చిన్న వాటికి భయపడ్డము, ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వస్తుందంటేనే ఎక్కడా లేని భయం వచ్చేస్తూ ఉంటుంది. అవన్నీ ఉండకూడదు అంటే ఇలా ఈ చిన్న ఏజ్లో ఉన్నప్పుడే మనం పేరెంట్స్గా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వగలిగితే అది తప్పకుండా అవాయిడ్ చేయగలుగుతాము. దాన్ని వాటర్ మెలన్ బాగానే తినింది. తిన్న తర్వాత ఇంకా తనకు కొద్దిగా ఒళ్ళంతా కూడా ల్యూక్ వామ్ వాటర్తో తుడిచేసి లైట్గా అలా స్పాంజ్ బాత్ చేసేసి తనకి డ్రెస్ చేంజ్ చేసేసాను. ఇంకా లంచ్కి వచ్చేసి ఇవాళ కొద్దిగా ఈ సొరకాయ వేసి కిచిడి లాగైతే చేస్తున్నాను. దీనికోసము ఒక హాఫ్ అన్ అవర్ ముందే కొద్ది పెసరపప్పు రైస్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి ఇలా బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు లేదా కోల్డ్ కాఫ్ అయినప్పుడు కిచిడి అనేది చాలా ఇష్టంగా తింటారు, ఈజీగా అయితే డైజెస్ట్ అవుతుంది. కూర్చోరా. దీన్ని ఒక కుక్కర్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా ఫీవర్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ వీలైనంత వరకు ఆయిల్స్ అవాయిడ్ చేయడం మేలు. నెయ్యి కూడా చాలా తక్కువ ఇవ్వాలి. అది ఏమైనా టిఫిన్స్, ఉప్మా ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి చేయొచ్చు. నేనైతే వీలైనంత వరకు ఆయిల్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. ఒక 2 చిన్న వెల్లుల్లి, కొద్దిగా ఆనియన్, టొమాటో, సొరకాయ వేస్తున్నాయి. ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేయొచ్చు. పర్టికులర్గా మేము సొరకాయ సాంబార్ చేసినాం కాబట్టి సొరకాయ వేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, జీలకర్ర, కొద్దిగా చిల్లీ పౌడర్, చాలా కొద్దిగా అంతే, కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు. అది చాలు నాన్న. దీనికి ఇప్పుడు 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఇలా 1:3 రేషియోలో అయితే కిచిడిలాగా వస్తుంది. తినడానికి ఈజీగా ఉంటుంది, డైజెస్ట్ కూడా అవుతుంది బాగా. ఇది ఇంతే, సింపుల్. నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా వాళ్ళకి ఫీవర్ ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్రోటీన్ రిచ్ ఉండేలాంటిది, ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి ఫుడ్ పెట్టాలి. అండ్ నేను నెక్స్ట్ ఈ వీడియోలోని క్యాట్కా, ఏ క్యాట్కా? డ్రెస్లో ఉండే క్యాట్కా? ధన్వి లోకేష్, నువ్వు క్యాట్ నువ్వు? కొళ్ళంతా వాడిపోయాయి కదమ్మా. సరే, నేను ఇదే వీడియోలోనే నేను వీడియో ఎండ్లో ఫుడ్ లిస్ట్ ఒకటి షేర్ చేస్తాను. ఫీవర్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టొచ్చు, ఎలాంటి ఫుడ్ పెట్టకూడదని ఒక లిస్ట్ అయితే షేర్ చేస్తాను. సో ఎవరైనా పేరెంట్స్కి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది, చెక్ చేయొచ్చు. సరే, పెజ్జుంటే ఒకసేపు లంచ్ అయ్యేలోగా. ఓకే, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే బాగానే తినింది. అది బయటకు పిలుచుకెళ్తే అలా ఆడిపిస్తే తినిపిస్తే తినేసింది. ఇంకా పడుకుంది ఒక 2 hours అలాగా సిరప్ తాగి ఆఫ్టర్నూన్. ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత కూడా వాటర్ మెలనే కావాలనింది. సో వాటర్ మెలన్ తినేసి ఇంకా టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది కదా, సో హాస్పిటల్కి అయితే పిలుచుకెళ్దామని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకున్నాము. మా డాక్టర్కి ఫీవర్ వచ్చినప్పటి నుంచి అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఇలా 2 daysగా మెడిసిన్స్ ఇస్తున్నా కూడా ఫీవర్ తగ్గడం లేదు, కాసేపే తగ్గుతోంది, మళ్ళీ టెంపరేచర్ పెరుగుతోంది కదా, ఎందుకన్నా మంచిది ఒకసారి బ్లడ్ చెకప్ చేద్దాము. బికాజ్ డెంగ్యూ చాలా వరకు అందులో బెంగళూరులో ఎక్కువగా ఉంది కదా, మంచిది ఒకసారి అర్లీగానే బ్లడ్ చెకప్ చేద్దామన్నారు. అందుకనేసి ఇంకా క్లినిక్ అయితే వెళ్తూ ఉన్నాము.
క్లినిక్ అయితే వెళ్ళొచ్చేసాము. బ్లడ్ చెకప్ కూడా చేశారు. 1 అవర్లో రిపోర్ట్ వచ్చింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే అని చెప్పారు. డెంగ్యూ లాగా ఏం కాదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయింది. సో యాంటీబయాటిక్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత 3 డేస్లో ఫీవర్ అంతా కూడా ధన్విక్ తగ్గిపోయింది. ఇంకా ఇవాళ నైట్ డిన్నర్కి వచ్చేసి తనకు కొంచెం సాఫ్ట్గా, కొద్దిగా స్వీట్గా, కొద్దిగా గంజిలాగా, అలా పాయసం లాగా ఉంటే ఇష్టంగా తింటుంది అనేసి మంచి ప్రోటీన్ రిచ్ ఉండేలాంటి పెసరపప్పు, సగ్గుబియ్యం, బ్రోకెన్ వీట్ వేసి పాయసం అయితే చేస్తున్నా. దీనికోసము ఒక 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ బ్రోకెన్ వీట్ని అయితే ఫస్ట్ వేయించుకొని ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి, అదంతా ఉడికేంత వరకు. ఈలోగా ఇంకొక గిన్నెలో ఒక 1/2 కప్ బెల్లం అయితే తీసుకొని స్వీట్నెస్ కోసం ఈ బెల్లం కూడా కరగనివ్వాలి. అండ్ మా ధన్విక్ అయితే బ్లడ్ తీసుకున్నారు కదా, బ్లడ్ చెకప్ కోసం పెయిన్గా ఉంది అనేసి ఏడుస్తోంది. తనకు ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ కన్నా కూడా ఆ బ్లడ్ తీసింది ఎక్కువ పెయిన్గా ఉందనేసి ఏడుస్తోంది. ఇలా ఉడికిపోవాలి ఇవి పెసరపప్పు అలాగే బ్రోకెన్ వీట్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఒక 1/2 కప్ సగ్గుబియ్యం అయితే వేసి ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేంత వరకు, అంటే ఈ సగ్గుబియ్యం అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది ఆప్షనల్, వేయొచ్చు, వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను అడిషనల్ టేస్ట్ కోసం మిల్క్ యాడ్ చేశాను. ఇలా ఒక 5 to 6 మినిట్స్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫైనల్గా మనము కరిగించుకున్న బెల్లం వాటర్ అయితే కూడా యాడ్ చేయాలి. ఇది మనం ముందుగానే వేసినట్లయితే పాలు విరిగిపోతాయి. అందుకే కంప్లీట్గా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఫైనల్గా బెల్లం వాటర్ యాడ్ చేసి అలాగే మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్లో అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్గా ప్రోటీన్ రిచ్ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ. పిల్లలకి ఇలా ఫీవర్ ఉన్నప్పుడు అయితే పిల్లలు కొద్దిగా స్వీట్గా తినడానికి ఇష్టపడతారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. మంచి ప్రోటీన్ ఇదైతే. ధన్విక్ కూడా ఇష్టంగానే తినింది, కొద్దిగా స్వీట్గా సాఫ్ట్గా ఉంది కదా, ఇష్టంగా తిని సిరప్స్ వేసుకుంది. ఇలా ఒక 3 డేస్ తర్వాత ఫీవర్ అయితే తగ్గిపోయింది. కాకపోతే ఫీవర్ తర్వాత టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల తనకి ర్యాషెస్ లాగా వచ్చేసే స్కిన్ అంతా కూడా డాక్టర్ అయితే ఒక లోషన్ లాగా ఇచ్చారు. అది అప్లై చేశాక ర్యాషెస్ కూడా తగ్గిపోయాయి. సో ఇది ధన్విక్ ఫీవర్ ఉన్నప్పుడు మేము ఎలా కేర్ తీసుకుంటామనేసి చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ఫుడ్ పెట్టొచ్చు పిల్లలకి ఫీవర్ ఉన్నప్పుడైతే అనేసి లిస్ట్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు అనేసి మీరు పిల్లల ఫీవర్ ఉన్నప్పుడు ఈ లిస్ట్ మీరు ఫాలో అవుతూ మీ అకార్డింగ్గా బేబీకి ఫుడ్ అయితే ఆఫర్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.